హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లవ్లీ వీడియోస్. సో మేము వచ్చేసి గోకర్ణకి అయితే వెళ్ళాం కదా. సో ఇది వచ్చేసి గోకర్ణ మెయిన్ టెంపుల్, మహాబలేశ్వర్ దేవ్ సమస్థాన్ టెంపుల్ అనమాట. సో ఇది వచ్చేసి గోకర్ణలో వెదర్ మేము వెళ్ళినప్పుడు ఎంత ఫాగీగా లైట్ రెయిన్తో వెదర్ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి కదా. ఇక్కడ గ్రీనరీ కూడా చూస్తానికి చాలా బాగుంది. ఆ హిల్స్ వెనకాలంతా కూడా మనకి గోకర్ణ మెయిన్ బీచ్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ వీడియో వచ్చేసి మా మమ్మీ షూట్ చేశారు. నేను మా తమ్ముడు అయితే పడుకున్నాము ఈ లైట్ వేసుకొని, బికాజ్ అది చాలా ఎర్లీ మార్నింగ్ కాబట్టి మేము పడుకున్నాము, ఇంకా లేగలేదు. సో ఇక్కడ వచ్చేసి మా మమ్మీని ఇంత మంచి వీడియోని షూట్ చేశారు. చూసారు కదా ఎర్లీ మార్నింగ్ వైబ్స్ ఇన్ గోకర్ణ అయితే ఇది అనమాట. సో అండ్ మీకు ఎదురుగుండా కొంచెం జూమ్ చేసి చూస్తే మీకు గోకర్ణ మెయిన్ బీచ్ అనేది కనిపిస్తుంది. సో అదే అండి గోకర్ణ మెయిన్ బీచ్. మా హోటల్ నుంచి ఇది బీచ్కి వ్యూ అనమాట. ఇదిగోండి నేను లేచేసి రెడీ అయిపోయాం టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇప్పుడు మేము కిందకి వెళ్తున్నాం అనమాట. మేమైతే ఇక్కడ వెదర్ చూసుకుంటానే చాలాసేపు ఉండిపోయాం అట్లా నుంచొని. ఆ బీచ్ సౌండ్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మా హోటల్ అనమాట, మేము ఉన్న హోటల్. ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఇంత మార్నింగ్ అయినా కూడా వెదర్ అంత కూల్గానే ఉంది. సన్ మాకు ఎక్కడ రాలేదు అసలు. మేమైతే ఆ సౌండ్ అవన్నీ ఇంకోటి అట్లనే ఉన్నాము. అండ్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. మా అల్లరి తమ్ముడు చూసారు కదా ఎంత అల్లరి చేస్తున్నాడో. ఇక్కడ వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళకముందు దిగిన ఫొటోస్ చూసారు. నేను టెంపుల్లో దిగామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేము బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట దర్శనం అయిపోయాక. సో చూస్తున్నారు కదా వచ్చేసి బీచ్కి వెళ్ళే రూట్. సో ఇక్కడ కూడా మనకి చాలా బాగుంది, అటు గ్రీనరీ ఇటు గ్రీనరీ. అసలు వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో కూడా మనకి చాలా స్టోన్స్, కొన్ని బోర్డ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ద ఫాగీ వెదర్, ఈ గ్రీనరీ, ఇక్కడ యానిమల్స్ కూడా ఉంటాయంట, చిన్న చిన్న యానిమల్స్. ఇక్కడ మేము వచ్చేసి బీచ్కి అయితే వెళ్తున్నాము. సో ఈ ట్రీస్ వెనకాల అంటే రైట్ సైడ్, వీడియోకి రైట్ సైడ్ ట్రీస్ వెనకాల అంతా మనకి బీచే ఉంది, కుద్లే బీచ్ అనమాట. సో ఈ ట్రీస్ వెనకాలంతా మనకి బీచ్ కనిపిస్తుంది. వీడియోలో కొంచెం క్లారిటీగా కనిపించట్లేదు కానీ నార్మల్గా అయితే ఇదంతా బీచే. ఇదిగోండి ఇక్కడ కొన్ని ట్రీస్ తక్కువ ఉన్నాయి, ఇక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. ఇది వచ్చేసి కుద్లే బీచ్ వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ నేను వచ్చేసి చూస్తాంలో బిజీ ఉన్నాను, తమ్ముడేమో పడుకున్నాడు. సో ఇంకా చూడలేదేమి మా బిజీ తమ్ముడు. సో ఇప్పుడు కుద్లే బీచ్ వ్యూ పాయింటే చూసాము. మేము కుద్లే బీచ్కి వెళ్ళలేదన్నమాట టైం సరిపోక. సో అండ్ ఇప్పుడు మేము వచ్చేసి గోకర్ణ మెయిన్ బీచ్ వ్యూ పాయింట్కి కూడా వెళ్ళాము. దాని తర్వాత ఇది వచ్చేసి ఓం బీచ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఓం బీచ్కి మనం కొన్ని స్టెప్స్ కిందకి దిగాల్సి ఉంటుంది. సో మేము కిందకి దిగుతున్నాం అనమాట. లైట్ రెయిన్లో మళ్ళీ ఎక్కడ తడుస్తానో అని ఇంక అంబ్రెల్లా కూడా వేసుకున్నాను. బికాస్ ఈ వీడియో అయిన ఒక 2 అవర్స్కి నాకు డాన్స్ ప్రోగ్రామ్ ఉండే. సో ఇంక అందుకే ఎందుకులే ప్రాబ్లం అని ఇంక అంబ్రెల్లా కూడా వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టెప్స్ అయితే దిగాలి చాలా జాగ్రత్తగా. అంబ్రెల్లా పట్టుకొని నేను మా మమ్మీ ఇంకా మేము అందరం కలిసి కిందకి దిగుతున్నాం అనమాట. సో కిందకి దిగితే మనకి బ్యూటిఫుల్ ఓం బీచ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఓం బీచ్, మస్తు ఎంజాయ్ చేసిన. అండ్ అక్కడ మనకి మధ్య మధ్యలో స్టోన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ మనం మంచి మంచి ఫొటోస్ కూడా దిగచ్చు. నేను కూడా కొన్ని ఫొటోస్ దిగాను, ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. సో ఎంత పెద్ద పెద్ద వేవ్స్ వస్తున్నా కూడా చాలా బాగుంది ఆ బీచ్ వేవ్ సౌండ్ ఇదంతా. అండ్ స్కై ఇంకా బీచ్ కలర్ కూడా అంతా కలిసిపోయింది, చాలా బాగుంది కదా. ఇక దగ్గరికి వెళ్ళి చూసాం, ఇది జస్ట్ స్టెప్స్ కొంచెం దిగినాక మాకు కనిపించింది. సో ఇప్పుడు మేము వచ్చేసి ఇంకా దిగుతున్నాం అనమాట స్టెప్స్. చూసారు కదా ఎంత బాగుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్, సీషెల్స్ అవన్నీ దొరికినాయి. నేను అవన్నీ కలెక్ట్ చేసుకున్నాను, ఒక చిన్న బాక్స్లో కలెక్ట్ చేసుకున్నాను. ఆ బీచ్ వాటర్, అక్కడ ఉన్న స్టోన్స్ ఇంకా సీషెల్స్ కలెక్ట్ చేసుకున్నాను. సో ఎట్లా ఉందో చెప్పండి. ఈ బీచ్ చాలా బాగుంది కదా. మేము ఇక్కడ ఈ మంచి బీచ్కి ఫొటోస్ కూడా దిగాము కొన్ని.
ఇక్కడ ఎక్కువసేపు ఉండలేదు బికాజ్ మాకు డాన్స్ ప్రోగ్రామ్కి టైం అయిపోతుంది కాబట్టి ఫాస్ట్గా ఫొటోస్ దిగేసి నేను కలెక్ట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. మా తమ్ముడు ఇంకా మా అమ్మమ్మ అయితే రాలేదు బికాజ్ మా తమ్ముడు కార్లో పడుకున్నాడు. సో ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని మా తమ్ముడిని కూడా తీసుకురాలేదు. మా అమ్మమ్మ అక్కడే ఉన్నారు. చెప్పాను కదా ఇందాక కలెక్ట్ చేసిన సీషెల్స్ అనమాట, అవి వాటర్ అవన్నీ కలెక్ట్ చేశాను. అక్కడ వీడియో తీసాం కానీ అది రాలేదు. సో అందుకే ఇంటికి వచ్చాక ఫోటో తీసి అయితే పెట్టాము. ఇక్కడ వచ్చేసి నేను మంచి మంచి బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే దిగాము. మా మమ్మీ డాడీ నేను దిగాము, మా మమ్మీ డాడీ కూడా దిగారు. సో ఇలా బీచ్ వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఫ్రెష్ వాటర్ అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా, మా మమ్మీ కూడా కొన్ని ఫొటోస్ దిగారు. సో ఇప్పుడైతే మనం ఓం బీచ్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకా అట్లా స్లోగా చూసుకుంటా అయితే పైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మా కార్ దగ్గరికి. బాయ్. సో ఇది వచ్చేసి మురుడేశ్వర్ వెళ్ళే రూట్ అనమాట. సో బీచ్ నుంచి మురుడేశ్వర్కి అయితే వెళ్తున్నాం మేము. సో ఇక్కడ నుంచి కూడా మనకి వెళ్ళే రూట్లో మా మమ్మీకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ మనకి బీచ్ కనిపిస్తుంది. సో అదే అనమాట గైస్, కుద్లే బీచ్. ఈ ట్రీస్ అడ్డొచ్చేసినాయి చూడండి. ఇక్కడ మనకి కుద్లే బీచ్ కూడా చాలా లైక్ లోతుకి దిగాలి, అంటే చాలా డౌన్కి దిగాలి. సో ఇంకా అందుకే మేము వెళ్ళలేదు అక్కడికి, టైం సరిపోక. సో ఇప్పుడు వచ్చేసి ఇది మురుడేశ్వర్కి వెళ్ళే రూట్ అనమాట. ఆ వీడియో కూడా మీకు తొందరలో వచ్చేస్తుంది, స్టే ట్యూన్డ్. సో ఈ రూట్ కూడా మనకి చాలా బాగుంది గ్రీనరీతో. చూడండి గాయ్స్, ఇదే కుద్లే బీచ్, చాలా బాగుంది కదా వ్యూ. సో అలా వెదర్. ఓకే బాయ్.